మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. సొంత బాబాయ్ హత్య కేసులో తప్పించుకునేందుకు జగన్ అవస్థలు పడుతున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా జగన్ తప్పుదోవ పట్టించారు. అసెంబ్లీలో బూతులు తిడుతున్న వాళ్లను జగన్ ఎంకరేజ్ చేశారని విమర్శించారు. పోసాని ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులను తిడుతుంటే కళ్ళు నోరు మూసుకుపోయాయని నిలదీశారు. తప్పు చేసిన వారిని ఈ ప్రభుత్వం అస్సలు వదిలిపెట్టదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. అయితే ఒక మాతృమూర్తిని బయటకు రాని వ్యక్తిని దూషించాడు అసెంబ్లీ సాక్షిగా. అలాంటి వాడు ఇవాళ జైల్లో కూర్చున్నాడు. నవ్వుతూ ఆహ్లాదం తెలియజేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేశాడు. కేసులు లేవు. సొంత బాబాయిని హత్య చేయించి ఆ కేసును మాఫీ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి పడుతున్న తపన మనం చూసాం. ఆఖరి కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా పక్కదారి పట్టించిన విధానం మనం చూసాం. కోడికత్తి కేసు డ్రామా ఏ విధంగా సాక్ష్యం చెప్పకుండా ఆగిపోయాడో మనం చూసాం. ఇవాళ ఎవరు సోషల్ మీడియాలో ఆ పోసాని కృష్ణమురళి అనేవాడు ఒక మూర్ఖం శకామణి, ఒక మెంటలిస్టు. అలాంటి వాణ్ణి తెచ్చి నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని గురించి, భార్య బిడ్డల గురించి, క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఆ రోజు నోరు పోయి మూసుకుపోయిందా జగన్మోహన్ రెడ్డి? కళ్ళు మూసుకుపోయాయా? నీ భార్య లేదా, నీకు చెల్లి లేదా, తల్లి లేదా? నీ వాళ్ళు మాట్లాడితే నువ్వు సహిస్తావా? సహిస్తాడు. ఎందుకంటే తల్లి చెల్లి లేదు దానికి. ఇప్పుడు ఎవడైతే ఒక మాతృమూర్తిని బయటకు రాని వ్యక్తిని దూషించాడు.